వైరా కుట్రను కాసి బయట పెట్టేలా చేసి జోష్న వారసురాలు కాదని చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది? అసలు వైరా కుట్రను కాసి బయట పెట్టేలా చేయడం ఏంటి? మరి జోష్న వారసురాలు కాదని దాసు నిజం చెప్పేశాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీకు ఇటు శివన్నారాయణ శ్రీధర్కు బెయిల్ ఇప్పించడం కోసమని ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అక్కడ ఇన్స్పెక్టరు చాలా రకాలుగా అవమానిస్తాడు. పైగా ఇది కావాలని చేసిందేనని, నిర్లక్ష్యంతో చేసిందేనంటూ చెప్తాడు. ఇంతకు ముందు కాశీతోటి శ్రీధర్ మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి ఆ మాటల్ని ఇక్కడ ఉపయోగిస్తాడు. అంటే ఫుడ్ విషయంలో బాగోలేదని నేను చెప్పినా మా సీఈఓ ఒప్పుకోకుండానే ఫుడ్ పంచిపెట్టమని చెప్పారు అన్నట్టుగా చూపించేసరికి అది సాక్ష్యాధారాలుగా తీసుకుని ఇంకా శ్రీధర్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాశీని పిలిచి అడిగేసరికి నేను అప్పటికి చెప్పాను బావా ఫుడ్ బాగోలేదని అని చెప్పనేసరికి శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను ఈ విషయం కాశీతో చెప్పలేదు కదా, కాశీ కూడా నాకు అలా చెప్పలేదు, కానీ కాశీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను వాడిని ప్రయోజకుడిని చెయ్యాలనుకున్నాను, కానీ వాడు ఈ రకంగా నన్ను దెబ్బతీస్తాడని అస్సలు అనుకోలేదు అని ఎంతగానో బాధపడతాడు. బెయిల్ ఇవ్వడం కుదరదు సార్, క్షమించండి శివనారాయణ గారు అని చెప్పనేసరికి కార్తీక్ శ్రీధర్ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇది అని చెప్పాను. కానీ మా మామయ్య గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు సీఈఓ పదవిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఆ పదవిని కాపాడుకోవడం కోసం మా మామయ్య గారి మీద గౌరవంతో ఆయన వరకు వెళ్లకుండా నేను ఇప్పుడు జైల్లో కూర్చుని ఉన్నాను. కానీ నా అల్లుడు నా చేతిలో ఉంటే ఈ ప్రయోజకుడు అవ్వడని, గొప్పవాడవుతాడని, ఎప్పటికైనా మనలో కలుపుకుందాము అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తే వాడు నన్ను ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకోవాలనుకున్నది ఈ రకంగా ఉపయోగించుకున్నాడు అని చెప్పనేసరికి ఇంకా శ్రీధర్ చాలా బాధపడతాడు. నేను తప్పు చేశాను అంటే నువ్వు నమ్ముతున్నావా కార్తీక్ అని చెప్పనేసరికి ఎలా నమ్ముతానన్నా అని చెప్పి ఇంకా నువ్వు కంగారు పడకు, నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మామయ్య గారు నేను ఏ తప్పు చేయలేదు, అది మీరు నమ్మితే చాలు అనగానే ధైర్యంగా ఉండు అని చెప్పి శివనారాయణ కూడా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి కార్తీక్ ఏంటిదంతా, కాశీ అవి వాయిస్ చూపించడం ఏంటి అనగానే లేదు తాత, ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, వాడు ముఖంలో నాకు టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వాడు వెనకుండి ఇదంతా ఎవరు చేయించారో నేను తెలుసుకుంటాను కదా, మీరు ఇంటికి వెళ్ళండి, మా నాన్నతో పాటు మీ అల్లుడు అదే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించి మళ్ళీ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పాను. కానీ నువ్వు మాటిచ్చావంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు, నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఈ మధ్యన బ్రతుకుతున్నాను, ఈ ధైర్యంతోనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను అంటూ కార్తీక్కి చెప్పి శివనారాయణ కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి బెయిల్ ఇవ్వనని చెప్పారా, మామయ్యని వదలనని చెప్పారా, ఎలా వదులుతారు, తప్పు చేసిన వాడిని ఎలా వదులుతారు అనగానే చూడు జోష్న, నిజాలేదో నిరూపించిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు మనకి నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా ఇప్పుడు మాట్లాడేశామనుకో, రేపన్నా రోజున శ్రీధర్ నిర్దోషి అని బయటపడితే అప్పుడు అవే మాటలు నీకు గుణపాల్లా వెనక్కి వచ్చి గుచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నువ్వు అంటున్న వాళ్ళంతా మాటలు విని ఊరుకుంటారనుకుంటున్నావా? అప్పుడు నీకు సమాధానం చెప్తారు, నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడావో అన్నీ కూడా. దీప, వీటి గురించి నువ్వు ఆలోచించుకో, మనసులో ఏం పెట్టుకోవద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు, కాంచనకు ధైర్యం చెప్పు అని చెప్పనేసరికి అలాగే తాతయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త దీప వెళ్ళిపోతే పనులు ఎవరు చేస్తారని. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఖాళీగా ఇంట్లో ఉండడమే కదా, ఖాళీగా ఇంట్లో ఉండి చేసే పనే ఉంది, ఈరోజు పనంతా నువ్వే చెయ్యి. సుమిత్రకు ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళారు, అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. సుమిత్రకు బాగోలేదా, సుమిత్ర ఇంట్లో లేదన్న విషయమే గమనించుకోలేదే అనుకునేసరికి
పనికిమాలిన విషయాలన్నిటిలోనూ కలగ చేసుకోవడం అలవాటైపోయి పనికొచ్చి విషయాల్లో కలగ చేసుకోవడం ఎప్పుడు చేస్తారు మీరు? ఎప్పుడు పనికిమాలిన విషయాలు మీ నెత్తి మీద వేసుకుని వాటి గురించి ఆలోచించడమే కదా. ఇంటికి పనికొచ్చే విషయాలు నువ్వు ఏమీ చేయవు, జోష్న ఏమీ చేయదు. ఎవరేంటో నాకు అన్నీ తెలుసు. నువ్వు నా అల్లుడు గురించి తప్పుగా మాట్లాడవలసిన అవసరం లేదు. నీ హద్దు ఏంటో నువ్వు తెలుసుకో. ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు మనం ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనం వచ్చిన మెట్లు గురించి ఆలోచించాలి పారిచేతం అని చెప్పి ఇంకా శివనారాయణ గదిలోకి వెళ్ళిపోతాడు. కోడలు చూస్తే ఇలా, అల్లుడు చూస్తే అలా, కూతురు చూస్తే ఏదోలా. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. నా కుటుంబానికి ఏం జరుగుతుంది? నా కుటుంబాన్ని ఎవరు పట్టి పీడిస్తున్నారు? నా కుటుంబంలో కనిపించని శత్రువెవరు? మా నాశనాన్ని కోరుకునే శత్రువెవరు? అన్నీ గండాలే అని చెప్పారు. స్వామీజీ చెప్పిన గండాలన్నీ ఇవేనా? స్వామీజీ చెప్పే ముప్పులన్నీ ఇవేనా? నా కుటుంబానికి అసలు ఏ గ్రహణం పడుతుంది అని శివనారాయణ కాస్త బాధపడుతూ ఉంటాడు. ఇంకిక్కడ కాశీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి కార్తీక్ ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో కాశీ చెంపలు వాయి కొడతాడు. కాశీ చెంపలు వాయి కొట్టేసరికి, బావా నేనేం తప్పు చేశాను అని చెప్పాను కానీ నువ్వు తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు టెన్షన్ పడతావు? నువ్వు తప్పు చేశావు. నీ వెనక ఉండి ఇదంతా ఎవరో చెప్పిస్తున్నారని నాకు తెలుసు. మా నాన్న ఫుడ్ బాగాలేదు అని చెప్పినా కానీ పర్వాలేదు పేదవాళ్ళకి పంచేమని చెప్పాడా? మా నాన్న నువ్వనుకున్నంత దుర్మార్గుడు కాదు. నిన్ను ఒక స్ట్రిక్ట్గా ఉంచాలి. అంటే జాబ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ నువ్వు దాన్ని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకున్నావు. మా నాన్న ఒక జైలర్ లాగా, నువ్వు ఒక జైల్ లాగా ఫీల్ అయి ఉంటున్నావు. అలా ఉంటే ఎప్పటికీ పైకి రావు కాశీ. ఎదుటి వాళ్ళు ఏదో చెప్పారని ఇప్పుడు నువ్వు చేస్తే రేపన్న రోజున మొహమొహాలు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. రేపన్న రోజున మా నాన్న నువ్వు ఎదురు పడగలవా? మా నాన్నని ఎదురు పడితే మా నాన్న అడిగే ప్రశ్న ఏంటో నీకు తెలుసా? మా నాన్న తప్పు చేయలేదు అని నీ మనస్సాక్షికి తెలుసు. నీ వెనకాల ఉండి ఇదంతా ఎవరు చేయిస్తున్నారనేదే తెలియడం లేదు. నువ్వు జోష్నతో మాట్లాడావు. జోష్న ఇదైనా చేయిస్తుందా? జోష్న నీ వెనక ఉండి ఇదంతా నడిపిస్తుందా? అసలు జోష్నతో నీకు మాట్లాడవలసిన అవసరం ఏముంది? జోష్న నీకేం చెప్పింది? జోష్నను నువ్వు బాగా నమ్ముతున్నావు కదా అని చెప్పనేసరికి, నేను జోష్నకు చెప్పినట్టేమీ చేయడం లేదు అని చెప్పనేసరికి, మరి ఎవరు చెప్పినట్టు చేస్తున్నావు కాశీ అని చెప్పి ఇంకా స్వప్న అడిగేసరికి, ఎవరు చెప్పినట్టు చేయవలసిన అవసరం నాకేముంది? మామయ్య నాకు అదే చెప్పారు. ఫుడ్ బాగాలేదు అని చెప్పినా పంచిపెట్టేమని చెప్పారు అనగానే చెంప పగలగొడతాడు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిలువున చీరేస్తాను. మా నాన్నేంటో నాకు తెలుసు. ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలన్న ఉద్దేశం కానీ, ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవాలన్న ఉద్దేశం కానీ మా నాన్నకు లేదు. అర్థమవుతుందా? నీ విషయంలో దురుసుగా ప్రవర్తించవచ్చు. ఎందుకంటే నువ్వు తల పొగరుతో అబద్ధాలు చెప్పి నా చెల్లెల్ని మోసం చేస్తున్నావు కాబట్టి. ఆ కోపంతో మా నాన్న నీ మీద కోపంగా ఉండొచ్చు, కానీ మా నాన్న తప్పు చేసే మనిషి కాదు. మా నాన్న ఏంటో నాకు తెలుసు. నీకు బహుశా తెలిస్తే సంవత్సరం నుంచో ఒక 6 నెలల నుంచో మా నాన్న నీకు తెలుసుండొచ్చు. కానీ నా 25 సంవత్సరాల నుంచి మా నాన్న ఏంటో తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే రెండో పెళ్లి విషయమే తప్ప ఏ విషయంలో కూడా తప్పు చేసే మనిషి కాదు. తప్పుని వేలెత్తి చూపించే మనిషి. అది ఎందుకు జరిగిందో ఏంటో ఇప్పుడు నేను అడగను. ఎవరిని తప్పు పట్టను. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కానీ ఈరోజు జరిగింది మాత్రం నువ్వు రాసి పెట్టినట్టే జరిగింది కాశీ అని చెప్పి కార్తీక్ వచ్చేపోతుంటే, ఏమైంది కార్తీక్ అని చెప్పనేసరికి, ఏమైందా? నీ కొడుకు ఎవడికో అమ్ముడు పోయాడు మామయ్య. అమ్ముడు పోయి వాడు ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్నాడు. మీ సొంత బావని అంటే మా నాన్నని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఎప్పుడో మా నాన్న కోపంతో మాట్లాడిన అదే మాటలు తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చూపించి ఇది సాక్ష్యంగా పెట్టి మా నాన్నని అరెస్ట్ చేయించాడు కాశీ. మరి కాశీ ఏ ఉద్దేశంతో ఎవరు అండ చూసుకుని ఇదంతా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. జోష్న మాటలు వింటే ఈరోజు బాగుపడిపోయాననుకుంటున్నావేమో. రేపన్న రోజున భస్మాసురుల్లా నీ చేతిని నీ నెత్తి మీద వేసి నిన్ను బూడిద చేసే మనస్తత్వం జోష్నది.
జోష్న గురించి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి ఇంకా కార్తీక్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. అసలు ఏం చేస్తున్నావు కాశీ, మా నాన్న ఎలాంటి వారో నీకు తెలీదా అనగానే, తెలుసు, మీ నాన్న నన్ను టార్చర్ పెట్టడానికే పిఏ పదవిగా పెట్టుకున్నాడు, పిఏగా మీ నాన్న దగ్గర జాబ్ చేయించుకున్నాడు అనేసరికి చెంప పగలగొడతాను. పిఏగా జాబ్లో చేయించుకున్నది నిన్ను అవమానించడానికి కాదు, నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను ఆ కుటుంబంలో దగ్గర చేయడం కోసం, నీకంటూ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఒక స్థాయిని కల్పించడం కోసం. నువ్వు ఆ ఈగోతో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ కంపెనీలో పిఏగా ఎంటర్ అయితే ఆ తర్వాత నిన్ను ఏదో ఒక మంచి పోస్ట్లో పెడదాము అన్న ఉద్దేశమే మా నాన్నది. మా నాన్న ఆల్రెడీ నాకు ఇదంతా చెప్పే ఒప్పిస్తేనే నేను ఇందుకు ఇలా జరిగితే మంచిదే కదా నాన్న అంటూ నేను మా డాడీనే సపోర్ట్ చేశాను. కానీ నువ్వు ఈ రకంగా మా డాడీని ఇంత దారుణంగా అవమానించి మోసం చేసి జైలు పాలు చేస్తావని అస్సలు అనుకోలేదు అనుకుంటూ స్వప్న ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వచ్చిన దాస్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి కాశీ చెంప పగల కొడతాడు. అసలు ఏమనుకుంటున్నావు? ఆ జోష్న ఎవరనుకుంటున్నావు? జోష్న ఎవరో తెలుసా? జోష్న ఇంటి వారసురాలు అనుకుంటున్నావా? ఆ ఇంటి వారసురాలు జోష్న కాదు, నీ సొంత అక్క. నీ సొంత అక్క అయినా నిన్ను ఎప్పుడైనా నీకు ఉపయోగపడే పనులు చేసిందా? నిన్ను ముంచేయడం కోసమే చేస్తుంది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో వన్ ఆఫ్ ది తనే వారసురాలు కదా. మరి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఇలా అందరి నోళ్ళలో ఉంటే ఆ రెస్టారెంట్ దిగజారిపోదా? అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో జోష్న చెప్పిందని చేసావా అనగానే, నేను జోష్న చెప్పిందని చేయలేదు నాన్న. వైరా గారు నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు, జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారు. కానీ నిన్ను అవమానించిన వాళ్ళ మీద నువ్వు కక్ష తీర్చుకోవాలి కదా అని అంటే ఈ రకంగా కక్ష తీర్చుకోమని చెప్పారు. అందుకే నేను ఇలా మావయ్యని ఇరికించి నేను అలా మావయ్యని జైల్లో పెట్టించానే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అనగానే చెంప పగలగొడతాడు. ఎవడ్రా వైరా? మీ మావయ్య కన్నా వాడు ఎక్కువైపోయాడా నీకు? అంటే వాడు జనరల్ మేనేజర్ జాబ్ ఇవ్వడంతో 10 లక్షల క్యాష్ నీ చేతిలో పెట్టడంతో వాడు గొప్పవాడైపోయాడా? నీకు వాడే ఎక్కువైపోయాడా? అంటే నీకు ఇంక ఎవరు అవసరం లేదు. నేను ఇప్పుడే పిలిచి కార్తీక్కి చెప్తాను, నువ్వు స్వప్నకు కూడా చెప్తాను. స్వప్న వెంటనే నిన్ను వదిలేస్తుంది, అప్పుడు నువ్వు వెళ్ళి వాడి దగ్గరే ఉండు అనగానే, ఇదంతా స్వప్న కోసమే కదా నాన్న చేస్తున్నాను అని చెప్పనేసరికి, నువ్వు స్వప్న కోసం చేస్తే స్వప్న నీతో ఉంటుందనుకుంటున్నావా? తన తండ్రి మీద ఇంత కక్ష సాధించి ఇంత దుర్మార్గంగా తండ్రి మీద నింద వేసి నువ్వు ఈ రకంగా చేస్తే స్వప్న నీతో కలిసి ఉంటుందని ఎలా అనుకున్నావు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు నాన్న అనగానే నోరు మూసుకుని కార్తీక్కి ఫోన్ చేస్తాను, కార్తీక్ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం అంతా చెప్పు, నీ వెనక ఇదంతా ఉండి ఎవరు చెప్పారో చెప్పు, అప్పుడు నేను జోష్న పని ఏం చేయాలో చెప్తాను. ఇన్ని రోజులు జోష్న వారసురాలు కాదు అన్న విషయం బయట పెట్టకూడదు అనుకున్నాను, కానీ పెట్టక తప్పడం లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అలాంటి నీతి లేని జాతి దాన్ని అక్కడ ఉంచడం నా తప్పు. అది నా కూతురైనా సరే అది తప్పు చేస్తే నేను క్షమించను అని చెప్పనేసరికి, అంటే జోష్నక్క నా సొంత అక్క అని చెప్పాను, కానీ సొంత అక్క అన్న ఉద్దేశం నీకు ఇప్పుడు తెలిసింది, జోష్నకు ఎప్పుడో తెలుసు. జోష్న నిన్ను అవసరానికి వాడుకోవడానికే తప్ప వేరే ఉద్దేశం కాదు. నిన్నే కాదు ఎవరినైనా సరే. ఆ విషయం మా అమ్మకు తెలియడం లేదు, తొందరలోనే మా అమ్మకు తెలుస్తుంది. అయినా అప్పటి వరకు జోష్న ఇంటి వారసురాలిగా చలామణి అవదు. వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కూడా కార్తీక్ దగ్గరికి బయలుదేరతారు. క్షమించు బావా అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం ఉంది? చేయవలసిన తప్పు జరిగిపోయింది కదా అనగానే, లేదు బావా, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్తాను, నా వెనకుండి ఇదంతా ఎవరు చేయించారో ఏంటో అన్నీ చెప్తాను అనగానే, మరి ఇప్పుడు మా నాన్న మాట్లాడిన వాయిస్ రికార్డు నువ్వు వినిపించావు, మరి వైరా కూడా నీతో మాట్లాడిన వాయిస్ రికార్డు ఉండాలి కదా అనగానే, అది కూడా రికార్డ్ చేశాను బావా అని చెప్పనేసరికి, ఏది వినిపించు అనగానే వైరా కాశీకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్తాడు. అదంతా కూడా రికార్డ్ చేసి ఉంచుతాడు. అదంతా కూడా మాట్లాడేసరికి, సరే పద అని లోపలికి వెళ్ళి, నన్ను క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనగానే, దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే, మా మావయ్య ఏ తప్పు చేయలేదు, కావాలని మా మావయ్య మీద ఈ రకంగా నేనే నింద వేశాను అనగానే,
అదేంటయ్యా, నువ్వే కదా మీ మావయ్య గారు చెప్పారని పాడైపోయిన ఫుడ్ పంచిపెట్టామని చెప్పావు. ఇప్పుడు మీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అంటావేంటి అనగానే, నిజానికి ఫుడ్ ఏమీ పాడైపోలేదు. అది మా మావయ్య ఇంతకు ముందు చెప్పిన పని. కానీ నేనే ఇప్పుడు ఆ విషయాన్ని ఇలా చెప్పాను. నిజానికి ఇదంతా నా వెనకుండి చేయించింది వైరా అని చెప్పాను. కానీ అంత పెద్ద మనిషి, అంత గొప్ప మనిషి తప్పు చేశాడు అంటే మేము ఎలా నమ్మాలి? సాక్ష్యం ఏముంది అని చెప్పాను. కానీ ఆ వైరా గారే నాకు ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు అని చెప్పి వెంటనే ఇంకా వాయిస్ రికార్డుని కాస్త అంతా వినిపించేసరికి, ఎప్పటికైనా అర్థమైందా ఇన్స్పెక్టర్ ఎవరు తప్పు చేశారో అనగానే, దీన్ని ఎలా సాక్ష్యంగా తీసుకోవాలి అనగానే, ఏ కాశీ చూపించిన ముందు సాక్ష్యాన్ని వాయిస్ రికార్డ్ని సాక్ష్యంగా తీసుకున్నప్పుడు ఇది సాక్ష్యంగా తీసుకోవడానికి పని చేయదా? ఆ వాయిస్ అయిందే కదా, అయినా ఆ కాల్ కూడా అయిందే, ఆ నెంబర్ నుంచి వచ్చిందే. మరి అలాంటి తప్పుడు ఎందుకు నమ్మరు? మా నాన్న నిర్దోషిగా విడుదల చేయించి ఆ వైరాని కస్టడీలోకి తీసుకోండి. వైరా వెనకాల ఎవరున్నారో కూడా నేను చెప్తాను. జోష్న, కావాలంటే జోష్న వైరాల కాల్ రికార్డ్స్ కూడా మీరు వినండి, అది మీకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి, వాళ్ళకి నేను ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి చెప్తాను. ముందు వైరాను కస్టడీలోకి తీసుకుని ఈ వాయిస్ రికార్డ్ని సాక్ష్యంగా పెట్టుకోండి అని చెప్పనేసరికి, సరే ఆయన విడిపించండి అని చెప్పాను. కానీ వైరా గారు ఇదంతా చేయించారు అనగానే ఆయన నాకు కాల్స్ చేశారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆయన నాతో చెప్పారు దాని మీద కక్ష తీర్చుకోవాలి అని. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది అంటూ ఆ వీడియోను కూడా చూపిస్తాడు. చూపించేసరికి ఈ సాక్ష్యాలన్నీ నాకు పంపించండి అంటూ చెప్పేసరికి అవన్నీ పంపించి, వైరాని కస్టడీలోకి తీసుకోండి ఇన్స్పెక్టర్, పదండి వైరాన్ని అరెస్ట్ చేద్దామని అక్కడికి వెళ్ళి వైరాన్ని కాస్త అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా శ్రీధర్ని సరాసరి ఇంటికి తీసుకొస్తారు. శ్రీధర్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఏమయ్యా అల్లుడు ఇంటికి వచ్చావా అని చెప్పనేసరికి, మా బావ మీద ఒక్క మాట అన్నా కానీ నేను ఊరుకోనమ్మా అంటూ కాశీ వస్తాడు. కాశీ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకురా మీ బావ తప్పు చేశాడని. కానీ తప్పు ఎవరు చేశారు, ఎవరు ఉండి ఎవరు చేయించారు? కాశీ, నిన్ను జోష్న పిలిచి ఏం మాట్లాడింది అనేసరికి మొత్తం విషయం చెప్తాడు. మరి నిన్ను వైరా దగ్గరికి పంపించింది ఎవరు అని చెప్పాను. కానీ జోష్నక్కే పంపించింది. మరి వైరా నీతో ఏం మాట్లాడాడు అనేసరికి, జోష్నక్క వైరా గారు ఏం చెప్పినా చేయమని, నాకు సీఈఓ పదవి కావాలని వైరా గారితో చెప్పిందని వైరా గారు నాతో చెప్పారు. ఆయన చెప్పినట్టే చేయమని చెప్పింది. జోష్నక్క చెప్పడం వల్లే నేను వైరా గారి దగ్గరికి వెళ్ళాను. వైరా గారు నాకు ఇలా చెప్పడం వల్లే నేను చేశాను. నేను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు అర్థమయ్యేటట్టు మా బావ వివరించాడు. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వైరా గారు నాతో ఏం మాట్లాడారో అదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మామయ్య గారిని విడిపించుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం, జోష్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా దాసు కాస్త జోష్న చెంప చెల్లుమనిపిస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనే? అసలు నువ్వు మనిషివేనా? మనిషి పుట్టికే పుట్టావా నువ్వు? ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళను ఇంత ఇబ్బంది పెడతావని కలలో కూడా అనుకోలేదు. అసలు నువ్వు మనిషివైతే కదా ఇలాంటివన్నీ అనుకోవడానికి అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అనగాని, బాబాయా నీ గుండెల మీద చెయ్యేసుకు చెప్పు, నేను నీ బాబాయినా నీ నాన్ననా అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను శివనారాయణ గారు. ఇన్ని రోజులు మీ మనవరాలు అని అనుకుంటున్న జోష్న మీ సొంత మనవరాలు కాదు, నా కన్న కూతురు. మా అమ్మ చేసిన 25 సంవత్సరాల క్రితం చేసిన పాపానికే ప్రతిరూపం ఈ జోష్న. జోష్న నా ఇంటి వారసురాలు, మీ ఇంటి వారసురాలు కాదు. సుమిత్ర వదిన, దశరథ అన్నయ్యల కన్న కూతురు దీప, జోష్న కాదు. అందుకే తన బొద్దులు బయట పెట్టింది. ఎక్కడ మీ ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయటపడితే తనకంటూ ఏమీ ఉండదన్న ఉద్దేశంతో కంపెనీలో సీఈఓ పదవిలో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న డబ్బంతా కూడా తను పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి వేరే చోట దాచిపెట్టుకుంది. అదే కాదు,
ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు చెప్పే పరిస్థితి మా బావ తీసుకొస్తాడు అన్న భయంతోటే మా బావను సీఈఓ పదవిలోంచి ఉంచకుండా శ్రీధర్ బావను సీఈఓ పదవిలోంచి దించేయడం కోసమే జోష్న వైరాతో చేతులు కలిపి ఇదంతా చేసింది శివనారాయణ గారు. ఎందుకంటే మీ వారసురాలు కాదు కదా, మీ వారసురాలే అయ్యుంటే ఖచ్చితంగా మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని పగలు రాత్రి కష్టపడతారు. అది నా మేనల్లుడు కార్తీక్ లాగా. తన ఇంటి వారసురాలు కాదు కాబట్టి తిన్నింటి విశ్వాసం కూడా మా అమ్మకు లేదు, జోష్నకు లేదు. ఇద్దరికి బుద్ధి లేని వెధవల్లాగే తయారయ్యి ఇద్దరు ఈ రకంగా చేశారు. జోష్న మీ ఇంటి వారసురాలు కాదు శివనారాయణ గారు. ఈ విషయం నాకు 25 సంవత్సరాల క్రితమే తెలుసు, కానీ అప్పుడు నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఎప్పటికీ కూడా చెప్పకపోతే ఇంకెన్ని పాపాలు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందన్న భయంతోనే ఇప్పటికైనా నిజం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నిజం చెప్తున్నాను అంటూ ఇంకా దాసు కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. నీ కొడుకు చెప్పేది నిజమా పారిజాతం అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ నిజమా కాదా అని చెప్పాను కానీ నిజమేనండి అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపించడంతో జోష్న చెంపలు అదిన్నంత భయం వేస్తుంది జోష్నకు. అంటే ఇన్ని సంవత్సరాలు నా మనవరాలు అన్నది నిజమేనన్నమాట. నువ్వు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు, చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు పారిజాతం. పిచ్చి వాళ్ళ మేమే తెలుసుకోలేకపోయాను. జోష్న నా వారసురాలు అంటూ చెప్పడంతో నేను నిజమే అనుకుని నా వారసురాలేమో అనుకున్నాను. కానీ నిజానికి జోష్న నీ వారసురాలు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి నేను అని చెప్పాను. కానీ ఏంటి నువ్వు ఇది కావాలని చేయలేదంటావా? నువ్వు కావాలని చేయకుండానే ఏదో పొరపాటుని జరిగిపోయిందంటావా? పొరపాటుని ఎలా జరుగుతుంది పారు? ఏ రకంగా పొరపాటుని జరుగుతుంది చెప్పు? ఏ రకంగా పొరపాటుని జరిగేటట్టు చేస్తారో చెప్పు? నువ్వంతా మమ్మల్ని మోసం చేసావు పారు. నువ్వు మమ్మల్ని బాగా మోసం చేసావు. లేదంటే ఇంత ముప్పు ఎందుకు వస్తుంది, ఇంతలా ఎందుకు వస్తుంది చెప్పు? కావాలనే నువ్వు మోసం చేసి ఇప్పుడు ఏమి ఎరగనట్టు చెప్తున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఏం కాదు చెప్పు, ఏ రకంగా ఏం కాదు? నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నీ మనవరాలు ఈ ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను. ఈ ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోండి, లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పనగానే నేను ఒకేసారి చెప్తాను, మళ్ళీ చెప్పను. నువ్వు నీ మనవరాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి. వెళ్ళని పక్షంలో ఏం చెయ్యాలో నేను అది చేస్తాను అంటూ శివనారాయణ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా జోష్నకైతే మబ్బులు ఇడిపోతాయి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను కాళ్ళ మీద పడి అడగాల అని చెప్పి కాళ్ళ మీద పడేసరికి నువ్వు కాళ్ళు పట్టుకున్నా ఇంకా నా తలై పేకే పట్టుకున్నా కానీ నిన్ను ఇంట్లో ఒక్క క్షణం ఉంచను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ప్రతి పని నాకు జ్ఞాపకం వస్తుంది. నా మనవరాలు అయ్యుంటే ఇలా చేసేది కాదు కదా, నా మనవరాలు అయ్యుంటే ఇలా ఉండేది కాదు కదా. ప్రతి ఒక్కటి నాకు గుర్తొస్తున్నాయి. ఏ విషయాన్ని కూడా నేను మర్చిపోలేదు. నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి బయటికి నడిస్తే బాగుంటుంది, లేదంటే మెడపట్టి బయటకు గెంటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇంకా శివనారాయణ మాట్లాడేసరికి జోష్న కాస్త అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. వెనకాలే పారిజాతం కూడా వచ్చేసేసరికి ఎంత నమ్మక ద్రోహం చేసావు పిన్ని, నీకు నాకు చెప్పే అర్హత ఉందా అని అడిగితే నీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నావు. బిడ్డల్ని మార్చిన నువ్వు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన నువ్వు కూడా నాకు చెప్పేంత
నీతి కలిగిన దానివా చిచి అనుకుంటూ ఇంకా కాంచన లోపలికి వస్తుంది. ఇంకా జ్యోత్స్న పారిజాతం రోడ్లు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా కాశీ చేసిన తప్పుకి శివనారాయణకు, దాసుకు ఇంకా అందరికీ కూడా క్షమాపణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.